నమస్తే V4MAకి స్వాగతం. ఈరోజు మనం నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం ప్రపంచ వేదికపై ఇండియా, చైనా, USA ఇంకా రష్యా మధ్య ఒక సంక్లిష్టమైన 6D చెస్ గేమ్ నడుస్తోంది. ఈ జియోపాలిటికల్ పరిణామాలన్నింటినీ ఒకదానికొకటి ఎలా లింక్ చేసి చూడొచ్చో ఈ విశ్లేషణలో డీకోడ్ చేద్దాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా మారుతున్న గ్లోబల్ పవర్ ఈక్వేషన్స్తో మొదలుపెట్టి చైనా, రష్యాలతో ఇండియా వేస్తున్న మైక్రో డిప్లొమాటిక్ అడుగులు గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఈ ఆర్థిక కూటముల భవిష్యత్తు ఎలా ఉండబోతోందో కూడా చూద్దాం. ముందుగా అసలీ గ్లోబల్ చెస్ గేమ్ ఎలా ఉందో ఒక లుక్ వేద్దాం. రాబోయే సెప్టెంబర్ 11-12 తేదీల్లో జరగబోయే అత్యంత కీలకమైన బ్రిక్స్ సమ్మిట్కి ముందు ప్రపంచంలో ఎలాంటి వాతావరణం నెలకొందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. 1991 కోల్డ్ వార్ తర్వాత ప్రపంచం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. అంతా ఒక యూనిపోలార్ వరల్డ్గా ఉండేది కదా. అంటే ఫైనాన్షియల్ సిస్టమ్స్ అయినా, ఆయుధాల కొనుగోళ్లు అయినా అమెరికా అనే ఒకే ఒక్క సూపర్ పవర్ శాసిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. బ్రిక్స్ దేశాలు ఈ విధానాన్ని గట్టిగా వ్యతిరేకిస్తూ మల్టీపోలార్ వరల్డ్ అనే సరికొత్త ప్రత్యామ్నాయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మరి ఇలా ఒక కొత్త ఆల్టర్నేటివ్ బ్లాక్ తయారవుతుంటే అమెరికా ఊరుకుంటుందా? దీనికి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారో, టెన్షన్ ఎలా పెరుగుతోందో చూద్దాం. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, దశాబ్దాలుగా US ఆధ్వర్యంలో నడుస్తున్న IMF లోన్స్, డాలర్ కరెన్సీ ఇంకా స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్స్కి పోటీగా బ్రిక్స్ దేశాలు స్వంతంగా తమకంటూ బ్రిక్స్ బ్యాంక్ లోన్స్, మల్టీపోలార్ కరెన్సీ ట్రేడింగ్, అలాగే సిప్స్ అనే ఒక కొత్త సిస్టమ్ను నిర్మిస్తున్నాయి. తమ సొంత కరెన్సీకే ఇలా పెద్ద ప్రత్యామ్నాయాలు రావడం అమెరికాకు అస్సలు మింగుడు పట్టడం లేదు. దీంతో ఈ బ్రిక్స్ సమ్మిట్ను ఎలాగైనా దెబ్బతీయాలని అమెరికా కొన్ని డిప్లొమాటిక్ వ్యూహాలు పన్నినట్లు సోర్సెస్ చెబుతున్నాయి. ఒక పక్క ఇండియాను ఆకట్టుకోవడానికి కాశ్మీర్ భారతీయ భూభాగమే అని వాళ్ల డిప్లొమాట్స్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. మరోపక్క లడఖ్కు వెళ్లి దలైలామాను కలవడం ద్వారా చైనాను రెచ్చగొట్టాలని చూశారు. ఒకవేళ చీనాకి కోపం వస్తే ఆ దేశ అధ్యక్షుడు బ్రిక్స్ సమ్మిట్కు రాడు అన్నది వాళ్ల మాస్టర్ ప్లాన్. కానీ ఇండియా చాలా తెలివిగా ఆ పర్యటనను క్యాన్సిల్ చేసి ఆ ఉచ్చులో పడకుండా సైలెంట్గా తప్పించుకుంది. కరెక్ట్గా ఇక్కడే మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ ధోవల్ గారు చైనా విషయంలో అనుసరిస్తున్న వ్యూహమేంటో మనం మాట్లాడుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఇంత టెన్షన్ నడుస్తున్నప్పుడు 3500 కిలోమీటర్ల సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ మన వాళ్లు సడన్గా చైనా విదేశాంగ మంత్రితో ఎందుకు చర్చలు జరుపుతున్నారు? మన జియోపాలిటికల్ లెక్కలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలంటే ఈ రెండు దేశాల మధ్య ఉన్న ఆర్థిక వాస్తవాలను తప్పక చూడాలి. ఇక్కడే అసలు పాయింట్ ఉంది. సోలార్ ప్యానెల్స్, ఈవీ బ్యాటరీలు లాంటి ముడిసరుకుల కోసం మనం ఇప్పటికీ చైనా మీద భారీగా ఆధారపడుతున్నాం. చైనా నుంచి మనం ఏకంగా $120 బిలియన్ వస్తువులను కొంటుంటే తిరిగి వాళ్ళకి కేవలం $15 బిలియన్ ఎగుమతులు మాత్రమే చేస్తున్నాం. అంటే ఇక్కడ అక్షరాల $100 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉందన్నమాట. మిత్రులను దగ్గరగా ఉంచుకో, శత్రువులను ఇంకా దగ్గరగా ఉంచుకో అనే నానుడి ఈ స్ట్రాటజీకి అద్భుతంగా సరిపోతుంది. అమెరికా అండ ఉంది కదా అని ఇప్పుడే చైనాతో గొడవపడితే ఆ ముడిసరుకుల సరఫరా ఆగిపోతుంది. కాబట్టి మనకు మనం సొంతంగా ముడిసరుకులు ఉత్పత్తి చేసుకుంటూ స్వయం సమృద్ధి సాధించేంత వరకు చైనాతో జాగ్రత్తగా డిప్లొమాటిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయటం మనకు చాలా అవసరం. ఇక్కడ మన అంతిమ లక్ష్యం అమెరికన్ డాలర్ ఆధిపత్యం నుంచి బయటపడటమే. కాని అలాగనే ఆ స్థానాన్ని చైనీస్ యువాన్ చేతిలో పెట్టడం మనకిష్టం లేదు. ఆసియా ఖండం ఏ ఒక్కరి చేతిలోనో ఉండిపోకుండా ఒక బ్యాలెన్స్డ్ మల్టీపోలార్ ఏషియాగా ఉండాలన్నదే మన వ్యూహం. ఇప్పుడు ఈ చెస్బోర్డ్ మీద మరోవైపుకి వెళ్దాం. మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారి రష్యా పర్యటన వెనుకున్న అసలు వ్యూహమేంతో చూద్దాం. చైనాతో పరిస్థితిలాగానే రష్యాతో కూడా మనకొక భారీ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ కనిపిస్తోంది. మన ద్వైపాక్షిక వాణిజ్యం $64 బిలియన్ అయితే అందులో $60 బిలియన్ వస్తువులను రష్యా మనకు అమ్ముతుంటే మనం కేవలం $4 బిలియన్ వస్తువులను మాత్రమే అక్కడికి పంపిస్తున్నాం. ఈ గ్యాప్ను పోడ్చడానికి ఇప్పుడొక అగ్రెసివ్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు. 2030 నాటికి ఈ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $100 బిలియన్ పెంచాలన్నది టార్గెట్. అందుకే మన వ్యవసాయ, ఫార్మా రంగాలకు చెందిన దాదాపు 300కు పైగా కొత్త ఉత్పత్తులను రష్యాకు ఎగుమతి చేయాలని చూస్తున్నారు. రష్యా ఇంపోర్ట్స్లో ప్రస్తుతం చైనా ఆక్రమించిన 40% మార్కెట్ షేర్ను మనం చేజిక్కించుకోవాలన్నది ఇక్కడి ప్రధాన వ్యూహం. అయితే ఇక్కడ ప్రధానంగా 2 సవాళ్లు ఉన్నాయని సోర్సెస్ చెబుతున్నాయి. ఒకటి,
చమురు కొనుగోళ్ల వల్ల రష్యా దగ్గర పోగుపడిన బిలియన్ల కొద్దీ భారతీయ రూపాయలను ఎలా ఖర్చు చెయ్యాలన్నది వాళ్లకొక సమస్య అయితే, రెండవది కల్చరల్ ఫ్రిక్షన్. కొంతమంది పర్యాటకులు అక్కడ పబ్స్లో, ఇతర ప్రదేశాల్లో ప్రవర్తిస్తున్న తీరు వల్ల సాంస్కృతిక ఘర్షణలు వస్తున్నాయి. ఇలాంటి ప్రవర్తనాపరమైన సమస్యలను వెంటనే పరిష్కరించుకోవడం మన లాంగ్ టర్మ్ రిలేషన్స్కి చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు కాస్త జూమౌట్ చేసి అసలు విషయానికి వద్దాం. ఈ చిన్న చిన్న ఎత్తుగడలన్నీ భవిష్యత్తులో గ్లోబల్ పవర్ డైనామిక్స్ని ఎలా మార్చబోతున్నాయో అర్థం చేసుకుందాం. ఒక సార్వభౌమాధికారం ఉన్న దేశం ఏదైనా సూపర్ పవర్కి కేవలం ఒక జూనియర్ పార్ట్నర్గా మారిపోతే ఏమవుతుందో ఒక్కసారి ఊహించండి. అమెరికాకి జూనియర్ పార్ట్నర్గా మారడం ఇండియాకి ఎంత ఇష్టం లేదో, చైనాకి జూనియర్ పార్ట్నర్గా మిగిలిపోవడం రష్యాకి కూడా అంతే ఇష్టం లేదు. ఒక సూపర్ పవర్కు జూనియర్ పార్ట్నర్ అవడమంటే మనకంటూ ఒక స్వతంత్ర విదేశాంగ విధానం లేకుండా పోవడమే. రేపేదైనా యుద్ధం వస్తే ముందు వరుసలో ప్రాక్సీలుగా వాడబట్టం ఖాయం. అందుకే చైనా ఆధిపత్యాన్నే బ్యాలెన్స్ చేయడానికి బ్రిక్స్లో రష్యాకు మన మద్దతు చాలా అవసరం. అలాగే అమెరికా ఒత్తిళ్ల నుంచి తప్పించుకొని స్వతంత్రంగా ఎదగడానికి మనకు కూడా ఈ కూటమి అంతే అవసరం. ఒకసారి ఈ గణాంకాలను గమనించండి. నామినల్ జీడీపీ పరంగా G7 దేశాలు $44 ట్రిలియన్ ముందున్నప్పటికీ బ్రిక్స్ బ్లాక్ దగ్గర కూడా $33 ట్రిలియన్ భారీ ఆర్థిక వ్యవస్థ ఉంది. కానీ జనాభా పరంగా చూస్తే సీన్ వేరేలా ఉంది. G7 దగ్గర వృద్ధాప్య జనాభా ఉంటే బ్రిక్స్లో ఏకంగా 4.4 బిలియన్ల అత్యంత యువ వర్క్ ఫోర్స్ ఉంది. ఇదే రేపటి భవిష్యత్తు. దీన్నే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ లేదా పీపీపీ అనే కాన్సెప్ట్ ద్వారా అద్భుతంగా అర్థం చేసుకోవచ్చు. పాశ్చాత్య దేశాల్లో ఒక హెయిర్ కట్కి $15 అంటే మన కరెన్సీలో 1000కి పైగా రూపాయలు ఖర్చయితే ఇండియాలో అది $100కే అయిపోతుంది. అలాగే అమెరికాలో ఒక బిర్యానీ ఖర్చుకి ఇండియాలో బిర్యానీ ఖర్చుకి ఎంత తేడా ఉందో మనకు తెలిసిందే. అంటే కేవలం కాగితాల మీదున్న నామినల్ నెంబర్స్ కంటే బ్రిక్స్ దేశాల క్షేత్రస్థాయి ఆర్థిక బలం చాలా రెట్లు ఎక్కువని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గ్లోబల్ చెస్బోర్డ్ మీద పావులు వేగంగా కదులుతున్నాయి. ఈ మారుతున్న ప్రపంచ క్రమంలో పాత ఆధిపత్యాలు కనుమరుగవుతున్న వేళ ఈ బ్రిక్స్ కూటమే రేపటి భవిష్యత్తు కాబోతోందా? ఇండియా ఈ కొత్త మల్టీపోలార్ సిస్టంలో తన స్థానాన్ని ఎలా సుస్థిరం చేసుకోబోతోంది అన్నది చాలా ఆసక్తికరం. ఈ జియోపొలిటికల్ మార్పులు మన భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయో తప్పకుండా ఆలోచించాల్సిన విషయమే. ఈ విశ్లేషణ మీకు నచ్చిందనుకుంటున్నాను. సెలవు.